రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సీనియర్ అధికారులందరితో కూడా ఒక కమిటీ వేసి దీన్ని కనీసం ఒక 3 నెలల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఒక షేప్ తీసుకొని వచ్చి ఈరోజు ప్రకటించడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీ గారు, బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన సెక్రటరీ గారు, అట్లాగే మైనార్టీ స్కూల్స్ సంబంధించిన సెక్రటరీ గారు, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి దీన్ని మనం ఈరోజు అనౌన్స్ చేసుకుంటున్నాం. నాతో పాటు ఈరోజు మరి సీనియర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మన చీఫ్ సెక్రటరీ గారు, మిగతా అధికారులందరూ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్ఫేర్, మిగతా అధికారులందరూ కూడా దీంట్లో మన టిఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం సీరియస్గా పనిచేసినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, ఒకసారి వచ్చి చూసిపోండి అని అడిగారు. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. సో నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 1023 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 662 స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే 35 స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 327 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 306 స్కూల్స్ రెంటెడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 268 స్కూల్స్ ఉంటే 135 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 185 స్కూల్స్ ఉంటే 42 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి 205 స్కూల్స్ ఉంటే 179 స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అంటే ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేం. అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం, దాదాపు 5,000 కోట్ల రూపాయలని ఈ స్కూల్స్ మీద, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం. గత ప్రభుత్వం నాకు తెలిసి 73 కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట. 73 కోట్లు, లెస్ దెన్ 100 crores. నేను చెప్తాను చాలా సగౌరవంగా, మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేవి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎటు నుంచి వస్తూ ఉంది, సన్ ప్యాచ్ ఎట్లా ఉంది, విండ్ ఎట్లా వస్తూ ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, ఇది ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ
ఉన్న పరిస్థితులు అన్నీ స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా, గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా, పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా, ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, మైనార్టీసు, జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ, వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకుంటున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను 2-3 సార్లు విన్నాను వారు చెప్పి. కేవలం ఎడ్యుకేషన్తో ఒకటే మనం రుద్దటం కాదు, స్టూడెంట్స్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి ఉండేటట్టుగా, స్పోర్ట్స్ బాగా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి.